అవా అవా ఏమైందిరా? ఏంద్రా అంటే ఏం చెప్పాను అవ్వా, రాకెట్ల పండుగ వచ్చే అందరి ఇళ్ళకి అక్కల చెల్లెలు వచ్చి రాకెట్ కట్టుకోబట్టి మన చెల్లె అత్తలేకపోయా, రాకెట్ కడతలేకపోయా. రాకెట్లు కట్ట అత్తలేపాయ సెల్లి ఒక్కతుండే అని పడుతుంది. అవురా, నా బిడ్డ ఇంటికి వచ్చినప్పుడు నీ పెండాలు ఎట్లా చూసిండ్రా? ఒక్కతన్న దానికి ఇల్లు ఇచ్చిర్రా? ఇయ్యల్ల సెల్లి అదికి వచ్చిన అది. అన్న బావ దుబాయ్కి పోతాడట, కొన్ని పైసలుంటే చూడవా? పైసలా? పైసలు ఎక్కడి? చెట్ల గిట్ల కాస్తానే ఏంది? నువ్వు ఆగలేవే, కొట్టినట్ట మాట్లాడుతున్నావు. మరి పైసలు ఏడున్నాయి? ఊగులాడతానే ఏందిడా? వీడైతే కొట్టినట్టే అడుగుతుంది. చిన్నన్న నువ్వన్నా ఉంటే చూడరాదు? పైసలా? ఆగు. ఏం చూస్తానవే? నీ అక్క గిడ 50,000 రూపాయల కట్టబెట్టిందే కనబడతలేదు. నువ్వు గిట్లా తీసినావా అని మొద్దుదానా? పట్టిదానా? నాకెందుకే పైసలు? నేను అక్క తింటానా? నీ పైసలు నాకెందుకే? గీళ్ళ అత్తరాని దాచిపెట్టుంచిన కనబడతలేవు. ఇగో మీకోసమే దాచిపెట్టినా. ఏడబోయినాయో అస్సలు దొరుకుతలేవు కదా. చూసినావా బిడ్డ? ఆమెమో కొట్టేసినట్టే మాట్లాడుతుంది మనిషిని, ఈమెమో గాఢ దాచిందట. ఎతకారాలు చూడు, ఆడోళ్ళు ఎతకారాలు. అవురా, గాఢ దాస్తారా పైసలు ఎప్పుడన్నా? అబ్బా, ఆడోళ్ళు ఇల్లు అనుకున్నారు పో. ఎక్కడ పడితే అక్కడనే దాస్తున్నాడు కట్టలు కట్టలు. సరే అయితే లేవంటూరు కదా, పోదాంపా. నువ్వు ఆవు, నీకేం తెలియదు. మా వదినలు గట్లనే కారడం ఆడతారు. అన్న ఏమన్నా ఉంటే చూడరాదే మీరు? ఎన్నిసార్లు చెప్పాలి? 10 సార్లు చెప్తా ఏంది పైసలు లేవని? చుట్టమే తింట బుక్కడంతా తినిపోర్రి. పైసలు అయితే లేవు మా దగ్గర. అవునే, మిమ్మల్ని ఇట్లా అడిగిందా నా బిడ్డ పైసలు? బాగా ఆడుతుర్రానే. వాళ్ళు అన్నగాలని నూరు అడుక్కుంటుంది, మీకు అనుసరమా? అత్తమ్మ, నీ బిడ్డ ఇంటికి రాక 4 నెలల పొద్దైతుంది. ఇవాళ పైసలు అవసరం పడ్డం వల్ల ఇంటికి వచ్చింది, లేకపోతే వచ్చినా? నా బిడ్డ 4 నెలలే రాక అంటారు. మీరు అసలు పనికి వాలింది, 6 నాడు సరళ పోతారు. పనికి వాసింది అనుకుంటాను. అదే నా బిడ్డ పుట్టాడు కట్టం చేసుకుంటే బతికేది. 4 నెలలు కాదు, 4 ఏళ్ళ దాకా రాదు. పని ఉన్న అక్కడ వీరుతుందా? అబ్బో, ఆడోళ్ళు ఏడకు 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 పిసారా ఎందుకు ఎడుతున్నావే? ఏడకు ఏడకు. ఇదానికి ఎడతావా? మనం అడిగిన వాళ్ళు ఏమన్నారు? ఇదానికి ఎడుచుడేనా? నాకు కష్టం వస్తే నేను అవ్వగారికి చెప్పుకోకుండా ఇంకెవరికి చెప్పుకోవాలి? నేనేమన్నా బయట వాళ్ళని అడిగినా? నా అన్నలేనే కదా నేను అడిగింది. లేవన్నప్పుడు ఉండి అవసరం ఏడా, పోదాంపా దా. కళ్ళు చల్లబడ్డాయా? అవునే, కళ్ళు చల్లబడ్డాయి. ఇక నమ్ముకోరి, వీళ్ళు కట్టలు కట్టలు కట్టిస్తారని నా బిడ్డ ఆశపడి వచ్చింది. నీకు పెట్టుడు ఎక్కువ అంటే ఇంకా నీ బిడ్డకు పెట్టమంటానవా? బాగానే మాట్లాడతాను పో. ఏం పెడుతురే నాకు? మీ మొక్కలకి ఏం పెడుతురే? నా కట్టం చేసుకొని రెక్కల కట్టంతో బతుకుతున్నా నేను. మీరు పెట్టింది ఏంది, నేను తిందేదేందే. ఇప్పుడు మీద అయిపోయినా అది అంతా. అక్కడ నుంచి కట్టుకొచ్చిర్రా గడ్డలు. నాకు పెడుతుర్రు, నా బిడ్డకి పెడుతుర్రు. నా బిడ్డ ఏడ్చుకుంటూ పోతుంది. అవునా అవ్వ, బాగా మాట్లాడుతున్నాం. మేమేమనవా దాన్ని? చిన్నప్పటి నుంచి దాన్ని కాలుకు మట్టి అంటకుండా చూసుకున్నాం. అవురా అవ్వ, సెల్లంటే మాకు ప్రేమ లేదా అంటున్నావు. కాలుకు మట్టి అంటకుంటే ఎత్తుకొని ఎందుకు? మీరు ఎత్తుకోకెందుకురా? మీ పెళ్ళాలంటే మీరు అన్నట్టు కాదా? మీరు సప్పుడు చేసినారా ఒక్కడన్నా? గట్లెందుకు అంటున్నావు అని అడిగినారా? అది కాదవ్వా, లగ్గం చేస్తేనే చెల్లె బాకి మాకు పీకలు దాకా వచ్చే. మళ్ళీ చెల్లె వచ్చి కొన్ని పైసలు అడిగే. వాళ్ళు అన్నారు అంటే మొన్న లగ్గం చేస్తే మళ్ళీ పైసలు అడగబడితే ఏడుకెళ్ళి తెచ్చురానా అంత వాళ్ళు అన్నారు. చెప్పు, దానికి నువ్వు కోపం రాబడితే మీరేం ఎత్తుకునే లాభం రా? వాళ్ళు అంటే మీరు అన్నట్టు కాదు అనబడితే. కాదురా, మీకు సెల్లె లగ్గం చేస్తేనే పీకలు దాకా వచ్చిన అది రా బాకి. ఆ బాకి మీకు బాగా అయినాక మొన్న 3 ఎకరాల భూమి ఎట్లా కొన్నారా చెప్పవురా? దానికి ఎంత ఇబ్బంది అయిందో మరి అల్లుడే అడుగుమన్నాడో అదే అడిగిందో. మీరు అనరాని మాటలని పంపిస్తారు దాన్ని. బాధ అనిపించదా దానికి? అవునా అవ్వ, మేము కొన్న నీకు తెలియదా? అది కొనడానికి ఎంత తిప్పలు పడ్డామో అది చేసుకోవడానికి కేసులపై అంత తిప్పలు పడుతున్నాం. అవ్వా, భూమి కొన్న నిజమేనే, కానీ తెలకుంటే ఇరుకుల పడ్డాం, కేసుల పాలవుతున్నావు. చేతిలో 1 రూపాయలు ఏం చేయమంటే మాది అడక తిన బతుకైంది. నీ తెలియదానవ్వా? తెలిసేరా? ఆవు తెలిసేరా? మా తెలిసే నాకు. ఇంకా కొంత అయినా దండుగులు కట్టుకొస్తారు కానీ చెల్లి అత్త మాత్రం చేతుల్లో వాడతారు. ఈ భూమి మీద నడిచేదే కదా నాకు మీరేంద్రో చెప్పేది. దానికి ఇంకా కొంతగాని కట్టుకొస్తారు.
దానం అయితే చేయొద్దు ఆడబిడ్డకు. మీరు మనుషులారా? ఇంకా అవ్వా మేము ఇది కొనలేదా అది కొనలేదా? ఎవరి కోసం కొన్నారా? అది కొన్నది కట్టి ఇవ్వమంటుందా మిమ్మల్ని? ఏమో వీళ్ళు కనుక పెట్టిర్రాట, అది కనుక కొండదయిందట. ఓ నా బిడ్డ కలకల అనుకుంటే వేయింది. రాకెట్ల పుణ్యం వచ్చినా నాదికి వచ్చింది చెల్లె. అవ్వా మేము ఫోన్ చేస్తే బావ ఫోన్ ఎత్తలేడే, నువ్వు సరే చెయ్యే. నేను ఎందుకు చేస్తారా? అదే బావకు చేసిర్రు, మరి చెల్లెకు చేయలేదేమరా? ఇక బావల్ల వాడతానని సెల్లకు కూడా చేయలేదవ్వా. ఆహా, బావకి ఏమో చేస్తారు కానీ చెల్లెకు చేయ మోకాలు లేవు మీకు. మీరు చెయ్యిరు చేసుకోకూరు, నేను ఎందుకు చేస్తారా? నేను చెయ్య. అవ్వ ఆయన అయిపోయింది, నేను కాలు మొక్కుతా కానీ చెల్లెకు ఫోన్ చేసి నా కాళ్ళు మొక్కుడు అవసరం లేదు, నా కాళ్ళు ఆకలి దూప అంటలేవు కానీ చక్కగా నడువురి. అవ్వా మా ఫోన్ చేసి ఎత్తారే, నీ కాలు మొక్తావు సార్, నువ్వు చెయ్యే. నేను చెయ్యరా? ఇటు కాళ్ళు మొక్కే బాధ అటు చెయ్యరు చెల్లెకు ఫోన్. తెలివి ఉంటే అది తెలివి, మన రాత లేదు. అటు తెలివి లేదు కానీ వచ్చి నా కాళ్ళు మొక్కుతారట. ఏమో అత్తమగాళ్ళు అన్నగాళ్ళు వచ్చి నా కాళ్ళు మొక్కుతుంటే వీళ్ళకి పానం కొట్టుకుంటాడు. చెయ్యరా? నన్ను బదులని చేస్తారా నాడుమా? ఆగు, ఏమైనా తయారు కాలేదా? పోవద్దా మీ అవ్వగారింటికి? ఈ పని ముందటేసుకున్నావు. రాకెట్లు తీసుకొచ్చిన. అవ్వగారింటికా? ఏం మొహన్ పెట్టుకుని వాళ్ళు అవ్వగారింటికి? చూసినావు కదా మొన్న మా వదినలు ఎన్నెన్ని మాటలు అన్నారో. మీ వదినలు అన్నాక గట్లనే అంటారు. నువ్వైతానా మా చెల్లెను? రాకెట్లు కొనుకొచ్చిన, పండుగ వడగొట్టుడద్దు, పోయి కట్టద్దంపా. నువ్వు నన్ను ఊకే ఒర్రియకు, నేను ఆ ఇంట్లో అడుగు కూడా పెట్టా. అంతలా అయితే గల్మకడ పెట్టిరాపో మీ చెల్లె రాకిలు పంపిందని. అబ్బా భలే ఉన్నావు, పోయే అది నెలకు దగ్గర ఆడిబిడ్డావు నువ్వు. మరి లేకపోతే ఏంది? నేను అట్టిగా అడిగినా? మితికే కదా అడిగింది. నా దేవాళ్ళు నువ్వు ఉంటే అడుగు కూడా పెట్టకపోదు. ఇవన్నీ కాదు, పోదాంపా, పండుగ వడగొట్టుడద్దు. మీ వదినల ముఖం చూసి పోతున్నామా ఏమన్నా? మీ అన్నల ముఖం చూసి పోతున్నాం. అర్థమైందా? నేను రాను, నువ్వు నాతో నొరకపో. రావా ఇప్పుడు? 5 నిమిషాలు టైం ఇస్తున్నా. నేను పోయి బండి కాడు ఉంటా, రాకపోతే ఈపు సాపియేద్దామనుకుంటున్నావు. చెప్తున్నారే మీ ఆడోళ్ళు. ఈ సగలోళ్ళు మీరు ఏమిటైతే భూమి మీద. అమ్మగారింటికి వస్తున్నాము, తోడబుట్టిన చేతికి రాగిడి కట్టి నోటికి ఒట్టు వేసి నోట చక్కెర ఓసిపోతాం అమ్మ మేము. ఇది అన్న ఎల్లల పండుగ, అన్నకు చెల్లె రాకిడి కట్టాలి, తమ్మునికి అక్క రాకిడి కట్టాలి. భారతదేశం మీద బహు గొప్ప పండుగ తెల్లెల. మేము అన్నగాళ్ళ పెట్టుకోతున్నాం అన్నారు. అన్నా అన్నా అన్నలేడా వదినే? లేడు. ఎటు పోయిండు వదినే? మీ అన్న ఆడుకొని పోయిండు. నాకేమైనా చెప్పిపోతాడా ఏంది? అయ్యో అక్క గట్లనే పడుతుంది. మీ చెల్లె రాకెట్ గట్ట వచ్చిందని ఫోన్ చేయ ఒకసారి. నీకు ఫోన్ చేస్తే లావట్టాడు, నేను చెయ్యా. ఆయన రాగానే ఫోన్ చేసుకొని వస్తే ఏమైతుంది? వచ్చినాకే ఉన్నాడా అని అడుగుతారు. వదినే కనీసం ఇంట్లోకైనా రమ్మంటలేవు, ఇక్కడనే నిల్చోబెట్టి మాట్లాడుతాను. నిల్చోబెట్టి మాట్లాడుతానంటే ఇంట్లో కుర్చీలు లేవు, నేనేం చేయాలి చెప్పు? మీరు అత్తలని తెలిసి ఏమిటో ముందుగానే 2 కొని పెడుతును. అయినా రాకెట్ ఏం కడతావు కానీ మీ అన్న లేడు, పోయి రా పోరి. వదినే నాసంటే అన్నలు నీకు లేరా? నువ్వు పోయి గట్టు రాలేదా? గట్లనే పడితేవి కట్టొచ్చిన. అయినా మా అన్నలు మీ అన్నలు లెక్క కాదు, మంచోళ్ళు. నేను కూడా నీ లెక్క కాదు, మస్తు మంచిదాన్ని. ఓ అక్క అర్థమవుతుంది నీ మంచితనం. అయినా నీ అద్దులో నువ్వు ఉండు, మా అద్దులో మేము ఉంటాం. దా పోందా. అబ్బో అద్దులు వర్షపడతలేవు తీ మీ అద్దులు. చిన్నన్న ఎవరు లేనట్టున్నారుగా ఇంట్లో. అన్న లేడా వదినే? అన్న లేడు. ఎటు పోయిండు? ఏమో లేడు కదా ఇంట్లో. వర్షం పడ్డది కదా, చేపలు తినబుద్ధి అవుతుంది అన్న. మరి అటుగిట్లో పోవచ్చు. అక్క నువ్వు భలే మాట్లాడుతున్నావు. ఈ రాకెట్ల పుణ్యంగోలు ఎవరైనా కలుసు తింటారా? ఏమో మగ్గాయి అన్నీ ఉండే, నాకు ఎప్పుడు తినబుద్ధి అయితే అప్పుడు తింటా. ఏమో కడుపు కంటే ఎక్కువనా? సరే ఒకసారి అయితే బామ్మర్దికి అయితే ఫోన్ చేయి, రాకెట్ కట్టిపోతాం. ఫోన్ ఎక్కడిది? ఫోన్ ఎప్పుడో పలగొట్టుకునే కోపాలా తీసిరి పారేసుడేనా దేని పడితే గది. ఏడికెళ్ళాలి ఫోను. ఎందుకు వదిన? నేనంటే అసలే విలువ లేదు. పెద్ద వదిన దగ్గరికి పోతే ఎటు పడితే అటే మాట్లాడింది. ఇప్పుడు నువ్వు ఆడబిడ్డ మొగడని చూడకుండా కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు. మరి నేను రాకెట్లకు కూడా రావద్దా పండుగలకు? మరి చెప్పురి మరి, రాఖీలు కూడా అట్ట ఏ పండుగకు రాను.
ఇక చూసినావు ఎట్లా మాట్లాడుతానా? నేను పండుగ రాకమన్నానా, రాకెట్ కట్టకమన్నానా? వాళ్ళ అన్నకు వెళ్తే వాళ్ళ అన్న నా ఈ పంత సాఫ్ చేయడా? నేను లొల్లి పుట్టించే లెక్క కనబడతానా? ఏమనుకుంటాడు చెప్పు? ఇప్పుడు నువ్వు లొల్లి పుట్టిస్తాను అని నేను అన్నాను వదిన. రాకెట్ కట్టడానికి వస్తే ఆ వదినేమో గట్లా మాట్లాడబడితే నువ్వు గిట్లా మాట్లాడుతావు. ఇక నాకు బాధ అనిపించదా? ఏంది బాధలా? నీకే ఉన్నాయి కానీ నాకు లేవా బాధలు? మీ అన్న లేడు, ఫోన్ ఖరాబ్ అయిందంటే ఇట్లా అంటానో వదిన, అట్లా అంటానో వదిన అంటానో. పో, మీ అన్న ఏడున్నాడు అక్కడ పోయి కట్టుకొని అటు నుంచి అటేవో. నేను అడ్డున్నానా? కాదు వదిన, ఇప్పుడు నేను రాకెట్లు కట్టన్నా అద్దా? ఆగో, నేను కట్టాలా అద్దా అంటే నీ రాకెట్ నీ ఇష్టం. నువ్వు కడితే కట్టు, లేకపోతే ఇంట్లో పెట్టిపో. అద్దన్నానా? చూసినావు ఎట్లా మాట్లాడుతుందో? ఇప్పుడు మంచిగా అయిందా నీకు? మనం ఎంత కలుపుకోపోదామన్నా వాళ్ళు కలుపుకోబోయే మనుషులు కాదు. ఈ రాకెట్లు నా అన్నల పేరట నా ఇంట్లో ఉంచుకుంటా. రా. అబ్బా, గాల్దు మరం వెలిసిపోయింది. ఎవరు రమ్మన్నాడు? పోతా పోతా అని ఏడుచుకుంటా పోతాంది. అక్క, ఓయ్ అక్క, ఆడబిడ్డ వచ్చింది. ఎల్లగొట్టినా ముందుగా నా ఇంటికి వస్తేనే ఎలా కొట్టినా, మళ్ళీ నీ ఇంటికి వచ్చింది. ఎల్లగొట్టినా? మంచి పని చేసినావు. నేను కూడా ఎల్లగొట్టినా. నీ మరిది ఇంటికి వెళ్ళలేడని. లేకపోతే పట్టుకొని వచ్చింది సంచి రాకెట్ కడతానని. రాకెట్ కడితే మళ్ళీ ఎంత పట్టుకుపోదామని. అబ్బో, చిన్న ఐడియాలు కాదు. నాకు తెలియదు అనుకున్నా. నోట్లు ఇంత స్వీట్ పెడుతుంది, ఇంత కట్ట దుప్పుతుంది. ఎక్కడున్నాయి పైసలు? ఎప్పుడు వచ్చినా విజ? ఇప్పుడే వచ్చిన. మరి ఎటు పోతాండ్రు? రాకెట్ కట్టావు అన్నయ్య, రాకెట్ కడుపుపా. ఏమైందా బిడ్డ? నాలుగు ముఖం వేసినావు. ఏమైందా నా బిడ్డ గట్లుంది? అత్తమ్మ రాకెట్ కట్టనే తీసుకొచ్చిన. ఇంట్లో ఒక్కో అక్క ఒక్కో తీరు మాట్లాడుతుంది. ఇక ఇట్లా కాదని చెప్పి పోతాను. అయ్యో బిడ్డ, అచ్చి మారిపోతాన్రా. మా వాళ్ళు ఒక్కలన్న లేరా? ఏమో ఉన్నారో లేరో, మరి దాచిపెట్టిర్రో లేరని చెప్తుర్రు అక్కలు. ఏమో బిడ్డ, పొద్దుగాలను అయితే నా దగ్గరికి వచ్చిర్రు ఇద్దరు. అవ్వ చెల్లెకు ఫోన్ చేయ, బావకు ఫోన్ చేస్తే లేవాడతలేరు అన్నారు. నేనెందుకు చేస్తారా, మీరే చేయర్రి, చెల్లె నెంబర్కి చేసి మాట్లాడుర్రా అన్న. అన్న వాళ్ళు ఇటు వేయిండ్రు, మరి బాదారికి వెళ్ళిర్రు. ఇక నాకు తెలియదు బిడ్డ, మరి వాళ్ళు ఉన్నది లేంది. అవ్వ ఇవన్నీ కాదు, నా మనసు ఇరిగింది. నేను ఎవరికి ఏం రాఖీలు కట్టను. పోదాంపా. ఏం పాపం బిడ్డ, అచ్చి మారిపోతా. అందు బిడ్డ కట్టిపోదు పా. జర అయితే రారా, బజార్కి అయిన వాళ్ళు ఎంతసేపు ఉంటుంది. వాళ్ళకి నేనంటే విలువే లేదు, నేను కట్ట. పాపం పాడగా రాకముందేమో ఫోన్ చేసి వెళ్ళకండ్రి, మళ్ళీ ఇప్పుడేమో లేకపోయి. నా బిడ్డ అచ్చి మారిపోవట్టే. ఈనాడికి ఎవ్వరి ఇంట్లో లేదు, మా ఇంట్లోనే ఉంది. ఇంత పాపం ఉంటుందా? ఈ సొంత దగ్గరికి వచ్చి ఫోన్ ఎందుకు చేయమన్నారు? నా బిడ్డ వచ్చే టైంకు తప్పించారు. ఇది పెండ్లాలి ఇకపోతే. అబ్బా ఏమైందిరా? నగిడే చిన్నవి కూకున్నావు. చిన్నవి కూకున్నావు అంటే ఏం చెప్పాలిరా తమ్మ? 10 పండుగకు వచ్చి రాగట్టిపోయి చెల్లే. ఇప్పుడు దాని మనసులో ఏం చిక్కిందో, ఈసారి అత్తదా రాదా అన్నట్టు నాకు కొంచెం బాధ అనిపిస్తుందిరా. అరే మనమే దాని ఇంటికి రాక కట్టించుకుందాం పాప. కానీ మనమే పోదాం. అరే మనం పోయి రాకెట్లా కట్టించుకుంటాం. మన ఇంటికి వచ్చి రాక కట్టిపోతే దానికి ఇంత బరకతుంటే మనకి ఇంత బలం ఉంటాయి కదా. చెల్లె వచ్చింది తోడు చెల్లె అని మనం పోయి గట్లా ఎట్లా కట్టించుకుంటాం? అవసరం అయితే పోయి బతలాడుకుందాం, కాలు మొక్కుదాం. రాయ చెల్లె మన మనసులో ఏం చిక్కిందని బావని బతలాడుకుందాం, చెల్లెని బతలా దోలు కచ్చుకుందాం. కానీ ఈ తలక దక్కలు మాట పడ్డద్దురా, మనం పోదాం. దీనికి చిన్నవి కూకునేది మరి పోదాం, తోలు కచ్చుకుందాం పారా పోయి. అది నువ్వు రాకపోతే మరి నేను ఒక్కని ఎట్లా పోవాలి మరి? మరి పోదాం ఇప్పుడు ఇంకేంది. ఆపత చిన్నాడు అవ్వ ఉండాలి, బాధ కలిగినాడు బాపు ఉండాలి. ఏ ఆడిదానికైనా కాలుకు ముళ్ళిరిగి కష్టం వచ్చినాడు. ఏ దేవుడు ఆదికి రాడు, ఏ దేవత ఆదికి రాదు. కన్నోళ్ళు తల్లిదండ్రులు ఆది కత్తరు, తోడబుట్టిన అన్నదమ్ములు ఆది కత్తరు. చూసినావా ఎట్లా మాట్లాడిరో? అందుకని నేను రానని చెప్పిన రాఖీ కట్టడానికి. ఇంట్లోనే ఉంచుకొని లేరని చెప్పిరు కావచ్చు. వాళ్ళైతే వాళ్ళ ముంగట ఒక్క మాట కూడా మాట్లాడారు. 10 నెలలే నడుస్తుంది మొత్తం ఇంట్లో. నీ తప్పు లేకుండానైతే మనం పోయి రాకెట్ కడదామైతే పోయినాం కదా. ఆడిదాకా పోయినాం, మీ అన్నలు లేరని చెప్పారు. దానికి మనం ఏం చేస్తామే? ఈసారి వాళ్ళకి రాఖీ బాకీ లేదు. నాకు ఎంత బాధ అనిపిస్తుంది ఇంటికి పోయి పండుగ రోజు రాఖీ కట్టకుంటే అత్తే. ఇంత దానికి ఎందుకు ఎడుతున్నాం? మన తప్పు లేకుండానైతే మనం పోయినాం. కూర్చో. అరే నువ్వు పోయి రాపో. పో
పోతే ఏమవుతారు ఎవరు పోతే ఏమవుతారు నువ్వు పోతే ఏమవుతారు ముందట ఏ నీ బో నువ్వు పోరా. అరే పోరా అరే ఈ చెల్లె నాతో మాట్లాడదరా, నువ్వు పెద్దోళ్ళు నువ్వు పోరా. ఏం కాదు నువ్వే పోరా. నీ బో నువ్వు నువ్వు ఎక్కడికి ఇంత చేస్తావు ఛీ! బావా చెల్లి ఎందుకు ఎడుతుంది? ఏ భలే ఉన్నాయండి నువ్వు ఏమన్నా అంటారా మీ చెల్లెని? నేను రాకెట్లు గట్ట మీ ఇంటికి వస్తే అక్కలు ఉన్నారు, మీరు లేరని చెప్పిర్రు, అందుకే ఏడ్చుకుంటూ వచ్చింది వాళ్ళ అన్న మాటలకు. అయ్యో బా ఇంటికి వచ్చిరానే. అరే ఇంటికి వచ్చిరాట మన ఎటు కానవరా? మీ కథలే వేరు, మీరు ఓకే, మీ భార్యలు ఓకే, మీ అమ్మ ఓకే, మేము ఎట్లా కనిపిస్తున్నాం మీకు అసలు? బావా మీరెట్లా వచ్చిరే? మేము దూలకుండా మీకెళ్ళి వచ్చినాం. మనం తక్కల పేరు మీదకి వచ్చినాం, అందుకే మనం కనవలేదన్నా. బరాబరేరా. అయితే చెల్లె ఇంటికి వస్తే వదినలు మీరు లేరని చెప్పిరా? అవరా తమ్మ మన పిల్లలు చూసినావా మన లేరని చెప్పిరట. కాదురా అన్న, పండుగ ఇయ్యాలైతే మన పిల్లలు ఒక రోజు ముందర రాగట్టచ్చిర్రు. మనం అద్దన్నా వాళ్ళని ఏమన్నా? మనం అద్దన్నావా? మనం అర్థం లేదురా, అలా ముళ్ళు బాగా ఎరిందిరా తమ్మ, అలా రాకుతానింటి రావు. నాకు ఓపిక నశించిందిరా, దాన్ని ఈపు సాపి ఎత్తనే అది ఇంటది. ఇక దాని సంగతి చెప్తా. నువ్వు అట్లా ఆవురా, ఈ తర్వాత ముచ్చట చూద్దాం కానీ వాగు. చెల్లె అయింది అయిపోయింది, అలా మాటలు పట్టించుకొని పోందా రాకట్టద్దు. నేను రానన్నా. ఆరా చెల్లె దండం పెడతా. ఎందుకు ఎడతాను వేడివకే గాలంటే వాడ పట్టించుకుంటాం. మేము లేము అందలం ఇక్కడ. నేను రానన్నా, మీకు అంతగానం కట్టించుకోవాలంటే నేను ఇక్కడనే రాఖీ కడతా మీకు. అరే గీడ కడితే ఎట్లా చెల్లె? మన ఇంటికాడ కట్టితే ముఖం మీద చంపినట్టు ఉండాలి. పోంపా అలా మాటలు పట్టించుకోకే. మీ అన్నని పోంపా మాట్లాడుతున్నా కాలు మొక్కుతా. రానన్నా. బావా నువ్వనే అయిపోయి కొంచెం కాళ్ళు మొక్తా అన్నప్పుడు నువ్వు ఇట్లా వేయద్దు, పోదంపా. ఏంది పోదాం పోదాం అంటాను? అక్కడ నాకేమన్నా విలువ ఉన్నదా? నా విలువ తక్కువ అయితే నీ విలువ ఉన్నట్టేనా? గట్ల అనుకుంటే నడుతుందా చెప్పు? పండుగ ఎందుకు ఓడగొట్టుకోవాలని నా బాధ. అరే భీమా బావా బాగా మంచోడు ఉన్నారా. చెల్లె నువ్వు ఇక్కడ ఏం మాట్లాడకే, ఇంటికి పంపన్నాడు. చెల్లె పోంపా వద్దాం కవర్ పట్టుకో. పొట్టిదానా కూర్చో. పొట్టిదానా ఇట్రా. ఏమన్నా ఉన్నవానే? ఓ సుజాత అక్క నీకు పెయిన్ దావని ఇట్రా. అవునే నువ్వు మా చెల్లి ఇంటికి వస్తే ఏమని చెప్పినవే? నేనేమనలే. అవునే పొట్టిదానా, నువ్వు మా చెల్లింటికి తేమనవే. నీకు ముళ్ళు బాగా పెరిగింది కానీ. అగో నేనేమంటామని నా గురించి తెలియదా నీకు? లేరని చెప్పినట్టుగా మీరు. అయ్యో లేడని చెప్పినమ్మా, నేనైతే సాపలకు పోయింది, మీ అన్నయ్య వచ్చేదాకా ఆగమన్నా అంతే. కాబట్టి లేదని చెప్పిన నేను. ఉంటుండు పోతే పోమన్నావా? అవునే అట్లా ఎందుకంటే నేను చేపలకు పోయింది, మరి అడిగి పోతావా లేకపోతే ఇంట్లో ఉంటావా అని మంచిగా అడిగిన. పోయింది, నేనేం చేయాలి? మంచిగా అడిగిందని వాడికి కడపలు నిలబెట్టి ముచ్చట పెడతారా? మరి రా, మరి మీ అన్నలు వచ్చినాక మాట్లాడగానే ఇట వేరు అన్న దొరకపోతారా? ఇంట్లో గీడ లేటు మాట్లాడతారు. తలకా సర్త తలకా వాళ్ళ ఇంకో మాట్లాడుతున్నావు కళ్ళ కలవాలా ఎందుకుంటానే? రేపు బాగా రేపు మీ అవ్వారింటికి వస్తే మీ ఆడబిడ్డల కాడ గట్ల అనుకుంటారా? ఆడబిడ్డ అంటే ఇంత భయం లేదు బొమ్మని పో నిన్ను నీ అక్క. అవవ్వా ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నా మగ నన్ను కొట్టడానికి వస్తాడు, మంచిగా ఇద్దరు అన్నయ్యలకు ఎక్కించి చెప్పినావు, ముందుగానే చెప్పిన నీకు ఇంటికాడ ఉండబుద్ధి అవుతుండు కానీ నా మీద ఎక్కించి చెప్పకు, నా మొగుడు అత్తి నన్ను కొడతాడని చెప్పిన. భలేసినావు పో నువ్వు. నా ముందే నా చెల్లని తిడతావా? నా ముందే నా చెల్లని తిడతావా? తప్పు లేదా? మీరు చేసింది ఏంటిదే? ఏం చేసినా మేము ఏం చేయలేదు. చట్టం అలా రోగం తిరగాలి మాట్లాడదాం చక్క కాలు మొక్కి తప్పైందా దొరకమా మరి నీకెందుకు ఇంత కళ్ళం అంటావా మీద? ఏంది అయ్యో అయ్యో వదినా అన్న ఆగుర్రి అన్న ఆగుర్రే, మీరు గిట్ల గొడవ వాడకుర్రి నా గురించి. నేను ఏడాదికి ఒకసారి వచ్చి రాఖీ కట్టి పోయేదాన్ని, మీరు గిట్ల కొట్టుకుంటే నాకు మంచిగా ఉంటుంది చెప్పుర్రి. మీరు సంతోషంగా మంచి కలిసిమెలిసి ఉంటేనే నేను సంతోషంగా ఉంటా.
చూసినా మా చెల్లె కూడా పెట్టున్నాయి. ఎందుకే మీ బతుకులు వేస్ట్ మీ బతుకులు. అన్న నువ్వెంత సంతోషంగా ఉండు అంటే అంత మూతులు దింపుతారు నిన్ను చూస్తేని. ఓసారి ఉసుకని ఏందే నువ్వు బాగా భయం అవుతుంది. బాగా అవుతుంది. మరి దానికున్నా కూడా నీకున్నా అది మీకు గంట తిట్టినా కదా మళ్ళీ ఏమంటుంది అన్న మీకు సంతోషంగా ఉంటుంది అని కొట్టుకోకురి తిట్టుకోకురి నా వల్ల ఏ ప్రాబ్లం కాదన్నది. అయిందేదో అయింది కానీ కార్యక్రమం అయితే ఒడ్డెక్కి తోడ చెల్లెళ్ళు ఉండాలి, చెల్లెళ్ళ తోడ అన్నలు ఉండాలి. అగో చెల్లెళ్ళు లేని అన్నల బాధలు ఎందో భూమి మీద చూస్తలేవా. ఏడాదికి ఒక్కనాడు వైనే తప్పు పట్టుకోకుర్రి, నేను కావాలని కొట్టి లేదు. అయ్యో మాకొక్క ఎడ్డిదో గుడ్డిదో మాకొక్క చెల్ల ఉంటే ఇవాళ రాంగ శృంగారం పొంగ శృంగారం అవ్వా. ఏడాదికి ఒక్కనాడు రాగిడి పండుగ పండుగ నాడు ఈనాడు మా చెల్లె మాకు రాగిడి కడితే మాకెంతో సంబరం ఉండు. ఇవాళ మా తోడబుట్టినాక ఎల్లళ్ళు లేని అన్నదమ్ములు అగో చిన్న అయిన బిడ్డలు పెద్దనైన బిడ్డలు అత్తరా అని ధరవా సేరాలు పట్టుకొని ఎదురు చూస్తారాట. నాకిట్లా ఉన్నంత సేపు నా అన్న అంటది, నా తమ్ముడు అంటది. అగో మన కడప దాడినాక వాడెవడో నేనెవన్నో అనుకుంటా పోతది. అగో తోడబుట్టిన చెల్లెళ్ళు ఎడ్డిదైన గుడ్డిదైన ఓ తోడబుట్టే చెల్ల ఉండాలి, ఎడ్డోడైన గుడ్డోడైన అన్న ఉండాలంటారు. అన్నకు కాలుకు ముళ్ళిరిగి కట్టగాలం వచ్చిందంటే అయ్యో అన్న నీకు కట్టగాలం వచ్చిందా అని ఎగబోసుకొని ఆడవిల్లలు ఉరికత్తరాట. అన్నా నీకు ఏమి కట్టం వచ్చింది, అన్న నీకేం బాధ వచ్చింది అన్నా. మేము లేవాని మనది ఎంతైనా గాని తోడబుట్టే తోడు మనం 90 ఆవిడవేనా తోడు దొరకది, మనం 80 ఆవిడవేనెన్ను గానరాదే. అన్నా మీరు కోటి భాగ్యం ఉన్న నేను కోకరైక చెల్లను, మీకు ఎండి బంగారం ఉంటే మీకు పసుపు నేను పసుపు చెల్లను. అన్నా ఎంతైనా ఎంత దూరం ఎవరి రక్తం వానికి దానిలాడుతుంది అందరే అన్నయ్య. అదే అన్నదమ్మలు కాలుగు ముల్లిరి కట్టగాలం అయితే చెల్లెలు కట్టరు గాని